మనుషుల మాట మీద లక్ష్యం ఉంచుకో. మనుషుల మాట నీవు నమ్మకో. మనుషుల మాట కాదు గెలుచున్నది. ఎవరి మాట గెలుస్తుంది? నా మాట. దేవుని మాట గెలుస్తుంది. కాబట్టి నా మాట మీద లక్ష్యం ఉంచుము, నమ్మిక మాత్రము ఉంచుము. హల్లెలూయా. ప్రభు కూడా మన విశ్వాసాన్ని బలపరచకపోతే మధ్య మధ్యలో జారిపోతాం. విశ్వాసాన్ని బలపరచకపోతే మధ్యలోనే ఆగిపోతాం. ప్రభు కూడా ఎంత ప్రేమ కలిగిన వాడంటే విశ్వాసమును బలపరుస్తూ ఉన్నాడు. అబ్బాయి, మనుషుల మాట నీవు వినొద్దు, వాళ్ళ మాట మీద లక్ష్యం ఉంచొద్దు. మనుషులు 1,000,000 మంది కాదు, 100 కోట్ల మంది మాట్లాడిన, ప్రభువు ఒక్క మాట మాట్లాడిన, ప్రభువు మాటే జయిస్తుంది సుమా. ప్రభువు మాటే గెలుస్తుంది. ప్రభువు మాట మీద నమ్మకం ఉంచు. ఒకడొచ్చి అది అంటాడు, ఒకడొచ్చి ఇది అంటాడు, వీడి మీద మాత్రం కాదు నీ లక్ష్యం ఉంచాల్సింది. నీకు వాగ్దానం ఇవ్వవలసి